హలో. సో అందరికీ నమస్కారం. సో ఈరోజు వరల్డ్ న్యూస్ ఒకసారి వరల్డ్లో ఏ కంట్రీస్లో ఏం జరుగుతుందో ఒకసారి మేజర్గా చూద్దాం. సో మేజర్గా నేపాల్ మన పక్కనే ఉంది. సో నేపాల్లో ఎంత పెద్ద ఇష్యూ జరిగిందో మనందరికీ తెలిసిందే. సో నేపాల్లో కొత్తగా నేపాల్లో కొత్తగా ప్రైమ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆమె పేరు సుశీలా కర్కి. ఈమె తాత్కాలిక ప్రైమ్ మినిస్టర్ అన్నమాట. సో ఫుల్ అండ్ ప్రైమ్ మినిస్టర్ గా కాదు, త్వరలోనే అక్కడ ఎలక్షన్స్ జరుగుతాయని చెప్పి ఆ దేశ అధ్యక్షుడు వెల్లడించడం జరిగింది. సో ఇది ఒక పెద్ద ఒక మూమెంట్ వల్ల వచ్చిన పరిణితి అన్నమాట. అక్కడ ఏ మూమెంట్ వచ్చిందంటే జెన్ జెడ్ మూమెంట్ రావడం జరిగింది. సో జెన్ జెడ్ మూమెంట్ అంటే నెపో కిడ్స్, ఎవరైతే పొలిటీషియన్స్ సన్స్ అండ్ డాటర్స్ ఉన్నారో వాళ్ళ లగ్జరీ లైఫ్ అనేది అక్కడ ఆ దేశ ప్రజలను చాలా కలిచివేసిందని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ప్రజలు ఆకలితో నిరుద్యోగంతో సతమతం అవుతుంటే అక్కడున్న రాజకీయ నాయకుల పిల్లలు లగ్జరీ లావిష్ లైఫ్ ను ఎంజాయ్ చేయడాన్ని అక్కడ సామాన్య ప్రజలు చూడలేకపోయి తిరుగుబాటు చేయడం జరిగింది. తిరుగుబాటు చేయడం వల్ల అక్కడ ప్రైమ్ మినిస్టర్ అయిన కేపీ ఓలీ తన రాజీనామాను ప్రకటించి అతను ప్రజెంట్ గా ఆర్మీ రక్షణలో ఉండడం జరిగింది. ఆ తర్వాత అక్కడ జెన్జెడ్ మూవ్మెంట్ లీడర్స్ తో అందరితోని చర్చించి సో అక్కడ కొత్తగా తాత్కాలిక ప్రైమ్ మినిస్టర్ ను సుశీలా కర్కిని, ఈమె యాక్చువల్ ఏంటంటే ఒక న్యాయమూర్తి అన్నమాట. సో ఈమెను ఎన్నుకోవడం జరిగింది. ఈమెకు ఒక సజెషన్స్ మాత్రం ఇవ్వడం జరిగింది. సో నేపాల్ యొక్క కల్చర్ ను, నేపాల్ యొక్క ఆర్థిక పరిస్థితిని, నేపాల్ యొక్క సంస్కృతిని, నేపాల్ యొక్క పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి జెన్జెడ్ మూవ్మెంట్ వాళ్ళు ఈమెకు సూచించడం జరిగింది. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ గా ఆ దేశ ప్రజలు చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద రెవల్యూషన్ అయితే రావడం జరిగింది. సో ఇది మన పక్కనే ఉన్న నేపాల్ యొక్క పరిస్థితి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ చూడొచ్చు, పక్కనే మయన్మార్ ఉంది. సో మయన్మార్ లో కూడా సైనిక పాలన ఉంది. సో మయన్మార్ లోని ఒక దాదాపు అక్కడ కూడా ఆక్ ఆర్మీ అని ఒక ఆక్ ఆర్మీ అని ఒకటి ఉంటుంది అనమాట. సో ఆ ఆర్మీకి ప్లస్ మయన్మార్ ఒరిజినల్ ఆర్మీకి రియల్ మిలిటరీ అన్నమాట. సో ఈ ఆక్ ఆర్మీ కూడా కొద్ది ప్రాంతాన్ని వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళ పరిపాలనలో పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ వాళ్ళకు యుద్ధం జరుగుతుంది. సో అక్కడ కూడా పరిస్థితి ఏంటంటే వాళ్ళు మయన్మార్ ఆర్మీ ఈ ఆక్ ఆర్మీ ఉన్న ప్రాంతంలో ఒక బాంబులు వేయడం జరిగింది. బాంబులు వేయడం వల్ల దాదాపు 18 మంది స్టూడెంట్స్ ఇక్కడ చనిపోవడం జరిగింది. ఇక్కడ ఆక్ ఆర్మీ చేతిలో ఉన్న ఒక 2 ప్రైవేట్ స్కూల్స్ కూడా ధ్వంసం కావడం జరిగిందనమాట. సో మనం పక్కనున్న కంట్రీ చూడొచ్చు, నేపాల్ పెద్ద ఇష్యూ నుంచి ప్రాబ్లమే ఉంది. సో బంగ్లాదేశ్ ప్రాబ్లం ఏముంది, మయన్మార్ ప్రాబ్లం ఏముంది, శ్రీలంక కూడా ప్రాబ్లం ఏముంది, పాకిస్తాన్ ప్రాబ్లం ఏముంది, ఆఫ్ఘనిస్తాన్ ప్రాబ్లం ఏముంది. సో ఇవన్నీ కంట్రీస్ ప్రాబ్లమ్స్ తో ఉన్నాయి. ఓన్లీ చైనా అండ్ ఇండియా ఈ ఏదైతే రీజియన్ లో ఒక స్ట్రాంగ్ కంట్రీస్ గా ప్రెసెంట్ గా వెలుగొందుతున్నాయని చెప్పాలి. చైనా కూడా స్ట్రాంగెస్ట్ ఎకానమీగా ఉంది. సో ఇండియా కూడా వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఎకానమీగా ఉంది. సో 2 కంట్రీస్ కూడా చాలా ఆర్థిక అభివృద్ధితో చాలా పటిష్టంగా ఉన్నాయని చెప్పాలి. సో 2 కంట్రీస్ లో పొలిటికల్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది. ఇక్కడ మనది ఒక డెమోక్రటిక్ వే ఉంటే చైనాలో ఒక సపరేట్ పొలిటికల్ సిస్టమ్ ఉంటుంది. సో అక్కడ ఎలక్షన్స్ ఉండవు. సో అక్కడ ఓన్లీ కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది. సో అక్కడ ఒక డిఫరెంట్ ఉంటుంది. కానీ అది ఒక స్ట్రాంగెస్ట్ నేషన్ గా తయారవ్వడానికి కారణమైంది. సో మనది ఒక డెమోక్రటిక్ కంట్రీ. సో అయినా కానీ మనది కూడా ఒక స్ట్రాంగ్ గా ఇప్పుడు ఈరోజు ఈ ఏరియాలో మనం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఈ ఏరియాలో చూస్తే ఓన్లీ 2 కంట్రీస్ మాత్రమే స్ట్రాంగ్ గా ఉన్నాయి. రీసెంట్ గా థాయిలాండ్, కంబోడియా కూడా ప్రాబ్లమెటిక్ లో ఉన్నాయి. సో పక్కనే ఉన్న థాయిలాండ్ అండ్ కంబోడియా. సో వియత్నాం అంటే ఓకే, ప్రజెంట్ పరిస్థితి బాగానే ఉంది. సో ఇది ప్రజెంట్ గా ఉన్న పరిస్థితి అనమాట. సో ఇక్కడ పక్కనే ఒకటి వస్తే ఫిలిప్పైన్స్ కు చైనాకు పడట్లేదు. సో ప్రతి ఒక్కటి మీరు అబ్జర్వ్ చేయండి,
ఒక్కొక్క దేశానికి రిలేషన్స్ అనేది ప్రతి కంట్రీకి ఏదో ఒక విధంగా కంట్రీస్ రిలేషన్స్ అనేవి బాగాలేదు. సో ఇక్కడ మన దేశంలో ఉన్నాయి. సో మన దేశంలో ఉంటే కొన్ని కంట్రీస్ తో రిలేషన్స్ బాగుంటాయి, కొన్ని కంట్రీస్ తో రిలేషన్స్ బాగుండవు. సేమ్ ఇక్కడ చూసినట్టయితే చైనా పక్కనే ఉన్న తైవాన్ తో ఎప్పుడు ఫైటింగ్ ఉంటుంది. సో తైవాన్ మాదే అని చెప్పి అదొకటి, తైవాన్ ఒక ఇండిపెండెంట్ కంట్రీ అని వాళ్ళు, సో ఇదొక ఫైటింగ్ చేస్తుంది. సో ఇక్కడ పక్కనే ఉన్న ఫిలిప్పీన్స్ తో కూడా చైనాకు చిన్న సౌత్ ఏషియన్ సీ విషయంలో చిన్న ఆర్గ్యుమెంట్స్ ఉంది. సో ఆర్గ్యుమెంట్స్ కూడా వాళ్ళు సీరియస్ గా చైనా వాళ్ళు కన్సల్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఫిలిప్పీన్స్ కు చాలా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఈ విషయంలో సౌత్ ఏషియన్ సీ అనే విషయంలో. సో ఇక్కడ ఇంకా బిలో కంట్రీస్ కి వస్తే, సో ఇండోనేషియాలో నిన్న మొన్ననే సెటరేట్ కావడం జరిగింది. సో అక్కడ కూడా బీభత్సకరంగా జెడ్ మూమెంట్ ఏదైతే నేపాల్లో జరిగిందో అలాంటి మూమెంటే ఇండోనేషియాలో కూడా జరగడం జరిగింది. ఎందుకంటే అక్కడ పబ్లిక్ ఫండ్స్ ను బాగా రాజకీయ నాయకుల కొడుకులకు, రాజకీయ నాయకుల పిల్లలకు ఉపయోగిస్తున్నారని చెప్పి అక్కడ స్టూడెంట్స్ మరియు నిరుద్యోగులు ఒక పెద్ద ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రొటెస్ట్ ను ఎదుర్కోవడానికి ఇండోనేషియాకు చాలా పెద్ద సమస్యగా తలెత్తింది. కానీ ఇండోనేషియా ప్రెసిడెంట్ అయిన ప్రభో సుబాంతో దాన్ని చాకచక్యంగా హ్యాండిల్ చేసి దాన్ని అతను మొత్తాన్ని క్యాబినెట్ మొత్తం రీషఫిల్ చేయడం జరిగింది. సో ఈ సమస్య నుంచి బయటపడతందుకు ఆయన తన క్యాబినెట్ లో ఉన్న 50 మెంబర్స్ ను రీషఫుల్ చేయడం జరిగింది. కొందరికి ఉద్వాసన పలకడం జరిగింది, కొందరిని రీషఫుల్ చేయడం జరిగింది. సో దానివల్ల ఒక సెటరేట్ పొజిషన్ లోకి ఇండోనేషియా రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం కింద చూస్తున్నాము ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియాలో పరిస్థితి ఒక ఇండియన్స్ విషయంలో ఒక అగమ్య గోచరంగా ఉంది. సో ఆస్ట్రేలియాలో గో బ్యాక్ ఇండియన్స్ అనే ఉద్యమమే నడుస్తుంది. ఒక నినాదం అనేది ఒక అక్కడ పరిస్థితి అనేది ఇండియన్స్ విషయంలో చాలా బాలేదని చెప్పాలి. ఎందుకు ఆస్ట్రేలియాలో ఈ విషయంలో వచ్చిందని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, రీసెంట్ గా డేటాను చూస్తే ఎప్పుడైతే అమెరికా వీసా ఆంక్షలు అంటే ఇండియన్స్ ను ఏదైతే వీసాలతో ఇబ్బంది పెడుతుందో తర్వాత ఇండియన్స్ మొత్తం చాలా మంది ఆస్ట్రేలియా వైపు చూడడం మొదలు పెట్టడం జరిగింది. సో ఆస్ట్రేలియా అనేది మైగ్రేట్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నారు. ప్రజెంట్ గా ఒక డేటా ప్రకారం ఏంటంటే ప్రజెంట్ గా ఇండియన్స్ ఆస్ట్రేలియాకు వెళ్ళే కంట్రీస్ లో ఒక నెంబర్ 1 అంటే ఇండియన్స్ ఎక్కువగా చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి ఆస్ట్రేలియా ది బెస్ట్ కంట్రీ అని చూస్ చేసుకుంటున్నారు అని చెప్పి ఒక సర్వేలో రావడం జరిగింది. ఎప్పుడైతే అమెరికా ఏదైతే ఆంక్షలు కానీ ప్లస్ ఇండియా అమెరికా సంబంధాలు బాగాలేదు ప్లస్ వీసాలు కూడా రావట్లేదని ఆలోచనకు వచ్చిరో ఇండియన్స్ సెకండ్ థాట్ గా ఆస్ట్రేలియా వైపు మొగ్గు చూపడం జరిగింది. ఆ కంట్రీస్ కు ఎక్కువగా విజిట్ కావడం జరిగింది. మరి ఏమైందో ఏమో కానీ పరిస్థితి మాత్రం అక్కడ చాలా దారుణంగా ఉంది. సో ఇంకొకటి ఏంటంటే ఆస్ట్రేలియాలో పక్కా ఇది ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేసే కంట్రీ. సో ఇక్కడ ఎవరైనా ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఏమైనా ప్రొటెస్ట్ చేసినా లేకపోతే ఏదైనా చేసినా కానీ ఆస్ట్రేలియా తీవ్రంగా రియాక్ట్ అవుతుంది. సో ఈ విషయంలో మాత్రం ఇజ్రాయెల్ కు ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తానని చెప్పి ఆస్ట్రేలియా మాత్రం చెప్పడం జరిగింది. సో ఇది ఒక మేజర్ గా. నెక్స్ట్ ఇంకా పైకి వెళ్దాం. సో పైకి వెళ్తే నెక్స్ట్ చైనా. సో చైనాకు మనకు చెప్తున్నాం కదా, చైనా పరిస్థితి అనేది ప్రెసెంట్ గా ఒక్కొక్క కంట్రీతోనే ఒక్కొక్క డిఫరెంట్ వేలా తన సంబంధాలను చూస్తుంది. సో ప్రెసెంట్ గా చైనా మరియు ప్లస్ అమెరికా అఫీషియల్స్ ఒక మీటింగ్ పెట్టుకోబోతున్నారు. సో అది ఎక్కడంటే స్పెయిన్ లో ఇక్కడ పెట్టుకోబోతున్నారు. సో ఈ కంట్రీ వాళ్ళు, అమెరికా కంట్రీ వాళ్ళు, చైనా మరియు అమెరికా ఇద్దరు కలిసి స్పెయిన్ లో ఒక మీటింగ్ పెట్టుకోబోతున్నారు. దేనికంటే ప్రెసెంట్ గా రెండు కంట్రీస్ యొక్క సంబంధాలు అంత బాగాలేవు, దాన్ని మెరుగుపరచుకోవాలని చెప్పి అతను ఇక్కడ ట్రై చేస్తున్నారు. కానీ ట్రంప్ మాత్రం దాదాపు 100% వేస్తా అని చెప్తుండు. దేని మీద? ప్లస్ ఇండియా మీద, అది చైనా మీద, ఇండియా మీద 100% టారిఫ్ వేస్తా అని చెప్పిండు. ప్రెసెంట్ గా హైయెస్ట్ టారిఫ్లు ఉన్న దేశాలు చూస్తే బ్రెజిల్, ప్రెసెంట్ గా బ్రెజిల్ మీద 50% టారిఫ్ వేసిండు. నెక్స్ట్ ఇండియాలో కూడా 50% టారిఫ్ ఉంది ప్రెసెంట్ గా. సో అమెరికాలో హైయెస్ట్ టారిఫ్లు ఉన్నాయి రెండు కంట్రీస్, బ్రెజిల్ అండ్ ఇండియా. కానీ ఇండియా మీద 100% వేస్తా అంటున్నాడు, మరియు చైనా మీద కూడా 100% వేసే ఆలోచనలో ఉన్నట్టు అమెరికా ప్రెసిడెంట్ మాత్రం
చెప్పడం జరిగింది. సో ఇది ఒక చైనాకు సంబంధించిన న్యూస్. నెక్స్ట్ రష్యా, నెక్స్ట్ ఇది కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, సో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్ లో ఒక చిన్న ఇష్యూ మొదలైంది. ఎందుకంటే వీళ్ళిద్దరికి పడట్లేదు అనమాట. సో ఇక్కడ పాకిస్తాన్ ఒక సైనిక ఆపరేషన్ చేయడం జరిగిందని చెప్పి వాళ్ళు ప్రకటించుకోవడం జరిగింది. సో అక్కడ దాదాపు 35 మంది మిలిటెంట్స్ ను హతమార్చమని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ల మధ్య నడుస్తుంది అనమాట. సో ఇరాన్కి వచ్చేసరికి ఇరాన్ లో కూడా ఒక న్యూక్లియర్ ఏదైతే ఉందో న్యూక్లియర్ కి సంబంధించిన విషయాలలో ఎవరైనా సరే చెక్ చేసుకోవచ్చు అని చెప్పి ఇరాన్ ఒక ఆఫర్ ప్రకటించింది. సో దాన్ని ఈ రోజు సైన్ కూడా చేయడం జరిగింది అనమాట, ఇరాన్ న్యూక్లియర్ కి సంబంధించిన విషయాలలో. నెక్స్ట్ వచ్చేసరికి ఖతార్. ఇక్కడ ఖతార్ ని చూసినట్టయితే ఇజ్రాయిల్ ఏదైతే ఇది ఇజ్రాయెల్ పై అంటే ఇజ్రాయెల్ ఖతార్ దేశంపై దాడి చేయడం. సో ఖతార్ ఏదైతే హమాస్ ను కిల్ చేశామని చెప్పి ఇజ్రాయెల్ ప్రకటించుకోవడం, ఖతార్ మాత్రం చాలా సీరియస్ గా ఖండించడం జరిగింది. ఈ విషయంలో ఒకటి ఏంటంటే, ఈ ముస్లిం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఖతార్ దాడిని, అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఖతార్ పై దాడి చేసిన దాన్ని పూర్తిగా ఖండించడం జరిగింది. సౌదీ అరేబియా ఖండించింది, యుఏఈ ఖండించింది, చాలా ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ ముస్లిం కంట్రీస్ మొత్తం ఖండించడం జరిగింది. సో ఖతారు ఇక్కడ ఏదైతే హమాస్ ను దాడి చేశామని చెప్పి చెప్పిందో, ఏదైతే ఇజ్రాయెల్ హమాస్ పై దాడి చేసి చెప్పిందో, వీళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకోబోతున్నారు త్వరలోనే. అది కూడా దోహాలోనే, అంటే ఖతార్లోనే. అంటే ముస్లిం కంట్రీస్ ఏదైతే అరబిక్ కంట్రీస్ ఉన్నాయో, అరబిక్ కంట్రీస్ చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇజ్రాయెల్ తమ పక్కనే ఉండి ఇంత ఘోరానికి ఒడుగడుతుందని చెప్పి ఆ దేశాలు ఊహించలేకపోయాయి. సో ఇవి చాలా రిచెస్ట్ కంట్రీస్, ఆయిల్ చాలా ఉన్న కంట్రీస్. మరి ఎందుకు ఇజ్రాయెల్ ను ఇంత అటాక్ చేసిందో అర్థం కావట్లేదు వాళ్ళకు కూడా. సో వీళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని త్వరలోనే ఈ అరబిక్ కంట్రీస్ ప్రొటెక్షన్ పరంగా తమ దేశాలకు ఎక్కువగా సైనిక సామర్థ్యాన్ని పెంచడానికి కోసం ప్లాన్ చేస్తున్నట్టు ఒక వార్త అయితే ఉంది. సో వాళ్ళ యాక్చువల్లీ చెప్పాలంటే ఖతార్ దగ్గర రఫాల్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఖతార్ ఫ్రాన్స్ దగ్గర ఉన్నది. సో రఫాల్ ఫైటర్ జెట్స్ ఏదైతే ఇండియన్ బై చేసిందో, ఇండియా డసాల్ట్ ఏవియేషన్ నుంచి బై చేసిందో, సేమ్ అవే ఫైటర్ జెట్స్ ఖతార్ దగ్గర కూడా ఉన్నాయి. సో ఖతార్ ఎయిర్ స్పేస్ కూడా చాలా స్ట్రాంగ్. కానీ ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ వచ్చి ఖతార్ దోహాలో, దట్టు క్యాపిటల్ సిటీలో దాడి చేసేంత వరకు వాళ్ళు మరి ఎలా కనిపెట్టలేకపోయారో ఏమో, అదొక క్వశ్చన్ మార్క్. సో ఇది ప్రజెంట్ గా ఖతార్ది ఇష్యూ. ప్లస్ టర్కీ కూడా వర్రీ కావడం జరిగింది. సో టర్కీ కూడా ఖతార్ కు సపోర్ట్ కావడం జరిగింది, పాకిస్తాన్ సపోర్ట్ కావడం జరిగింది. సో ఇవన్నీ ముస్లిం కంట్రీస్ అన్ని ఖతార్ కు సపోర్ట్ గా చేయడం జరిగింది. ఈవెన్ ఇండియా కూడా ఖతార్ కు సపోర్టే ఇచ్చింది. సో ఈ విషయంలో సో ఇప్పుడు ప్రజెంట్ గా అయితే ఆ విషయం నడుస్తుంది. నెక్స్ట్ రష్యా ప్రజెంట్ గా పోలాండ్ అంటే నాటో కంట్రీ, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటారు నాటో. సో ఈ నాటో కంట్రీపై ఏదైతే రష్యా డ్రోన్స్ వచ్చినాయో, ఈ డ్రోన్స్ ను పోలాండ్ అటాక్ చేయడం జరిగింది. అంటే వాటిని పడగొట్టడం జరిగింది. పడగొట్టిన తర్వాత నాటో అనేది నాటో అనేది నాటో కూటమిలో 32 దేశాలు ఉంటాయి. సో 32 దేశాలపై ఏ దేశమైనా, అంటే వేరే దేశం, ఈ 32 దేశాలలో వేరే ఏ దేశమైనా ఈ కంట్రీస్ మీద అటాక్ చేస్తే ఇవన్నీ కంట్రీస్ కలిపి ఆ దేశాన్ని అటాక్ చేసాయి అనమాట. మరి పోలాండ్ పై రష్యా అటాక్ చేసిందని చెప్పి వాళ్ళే ప్రకటించుకోవడం జరిగింది. మరి ఈ 32 దేశాలు ఏకమైతాయా లేవా అనేది ఒకసారి చూడాలి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం ఫ్రాన్స్ చూసుకోవచ్చు. ఈ ఫ్రాన్స్ లో ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అనేది, అది ప్రెసిడెంట్ అయిన ఇమాన్యుయల్ మ్యాక్రాన్ 26 కంట్రీస్ ను కలిపి రష్యాపై అటాక్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తునేసరికి అక్కడ ఆ దేశంలోనే, ఫ్రాన్స్ దేశంలోనే, స్వదేశంలోనే ఒక పెద్ద ఉద్యమం వచ్చిందనమాట. సో అక్కడ రీసెంట్ గా రాజకీయ పరిణామాలు అనేది చాలా వేగంగా మారిపోవడం జరిగింది. మనం ఒకసారి మళ్ళా చూద్దాం. సో ఇది ఫ్రాన్స్. సో ఇక్కడ ప్రెసెంట్ గా ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఉన్నాడు. ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి సెబాస్టియన్ లోకోర్న్ అనమాట. రీసెంట్ గానే అతను ప్రైమ్ మినిస్టర్ గా ప్రైమ్ మినిస్టర్ గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ బిఫోర్ ప్రైమ్ మినిస్టర్ ఉన్న బేరోట్
బిఫోర్ ప్రైమ్ మినిస్టర్ ఉండే అతను సీరియస్ గా ఇమాన్యుయల్ మ్యాక్రాన్ తో ఇతనితో విభేదించడం జరిగింది. ఎందుకంటే పబ్లిక్ ఫండ్స్ విషయంలో మరియు బడ్జెట్ విషయంలో కోత ఈ విషయంలో అతను విభేదించి దానిపై ఏదైతే అధ్యక్షుడిపై పడట్లేదో సో అతను ఇండైరెక్ట్ గా అతనిపై ఓట్ అగెనెస్ట్ గా వేపించి అతన్ని రిమూవ్ చేయడం జరిగింది. రిమూవ్ చేసిన తర్వాత సెబాస్టియన్ లోకర్ను అతనికి ఏదైతే డిఫెన్స్ మినిస్టర్ ఉండో ఫ్రాన్స్ డిఫెన్స్ మినిస్టర్ ని సరికొత్తగా ప్రైమ్ మినిస్టర్ గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఈ దేశంలో ప్రజెంట్ గా పెద్ద ఉద్యమం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ పబ్లిక్ కు చాలా నిరుద్యోగం కానీ పబ్లిక్ ఫండ్స్ కానీ బడ్జెట్ కానీ ఇట్లాంటి విషయాల్లో ఫ్రాన్స్ ప్రజలు చాలా వ్యతిరేకతతో ఉన్నారు. సో ఆ ఉద్యమం ప్రజెంట్ గా ఫ్రాన్స్ లో జరుగుతుంది. ఏదైతే అతను రష్యాపై అటాక్ చేద్దాం అనుకున్నాడో తిరిగి అదే ఉద్యమంలో ప్రజెంట్ గా ఫ్రాన్స్ అనేది నలిగిపోతుంది. తమ స్వదేశంలో ఉద్యమంతోనే ఫ్రాన్స్ అనేది ప్రజెంట్ గా నలిగిపోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఐర్లాండ్ చూద్దాం. సో ఐర్లాండ్ లో త్వరలోనే ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో 7 years కోసారి ఐర్లాండ్ లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఫేమస్ బాక్సర్ అయిన మక్రాన్ అంటారు అనమాట. తన పేరు మక్రాన్, కరెక్ట్. ఫేమస్ బాక్సర్, ఐరిష్ బాక్సర్. సో అతను పార్టిసిపేట్ చేద్దామని అనుకుంటున్నాడు. సో అతను మన గూగుల్లో కొట్టినా వస్తుంది అనమాట. నెక్స్ట్ యునైటెడ్ కింగ్డమ్. సో ప్రెసెంట్ గా యునైటెడ్ కింగ్డమ్ లో ఒక పెద్ద ఉద్యమం జరుగుతుంది కూడా. దాదాపు ఒక 3 million అంటే 30-40 లక్షల మంది ప్రజలు స్ట్రీట్స్ లలో ఉండి తమ దేశంలో తమకు ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పి అక్కడ ఉద్యమం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ వేరే కంట్రీస్ వాళ్ళు ఇమిగ్రెంట్స్ రావడం జరిగింది. సో ఇంగ్లాండ్ కు ఇమిగ్రెంట్స్ చాలా మంది అంటే వేరే దేశాల నుంచి సెటిల్ కావడం జరిగింది. సో వాళ్ళు ఎక్కువ కావడం, సో వాళ్ళను అక్కడ ఉన్న ప్రజలు కొంచెం అటు ఇటుగా, ఎందుకంటే వీళ్ళు వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉద్యోగాలలో మరియు బిజినెస్ లో టాప్ పొజిషన్ లో ఉన్నారు అనమాట. సో దాన్ని కొంచెం అక్కడ సొంత దేశస్తులు అంతగా తీసుకోలేకపోయి ఇమిగ్రెంట్స్ విషయంలో చాలా కఠినంగా ఉండాలని చెప్పి అక్కడ ప్రెసెంట్ గా చాలా ఉద్యమం చేస్తున్నారు. సో ఈ విషయంపై కీవ్ స్టార్మర్ అంటే ప్రెసెంట్ గా లేబర్ పార్టీ ప్రైమ్ మినిస్టర్ అన్నమాట. కీవ్ స్టార్మర్ ఇంగ్లాండ్. సో అతను ఏ డిసిషన్ తీసుకుంటాడో చూడాలన్నమాట. సో ఈ నెక్స్ట్ స్విట్జర్లాండ్. సో స్విట్జర్లాండ్ ఒక విషయంలో ఇంగ్లాండ్ కు స్విట్జర్లాండ్ కు ఆపోజిషన్ జరిగింది. ఎందుకంటే స్విట్జర్లాండ్ ఇండియాలో మీడియాపై మరియు ఇండియాలో రైట్స్ లేవని చెప్పి UN అసెంబ్లీలో వాళ్ళకు చెప్పడం వల్ల ఇండియా కూడా ఫస్ట్ అయితే మీరైతే మీ పని చూసుకోమని చెప్పి ఒక రిటాలియేషన్ గా ఇవ్వడం జరిగింది. సో ఎందుకు మరి స్విట్జర్లాండ్ సడన్ గా ఇండియాపై పడిందో అర్థం కాలేదు. ఎందుకంటే కొన్ని దేశాలు ఒక్కొక్కసారి ఇండియాపై నోరు పారేసుకోవడం జరుగుతుంది. అట్లాంటి పని స్విట్జర్లాండ్ చేయడం జరిగింది అనమాట ప్రెసెంట్ గా. నెక్స్ట్ గ్రీస్ లో ఫర్టిలిటీ రేట్స్ అంటే గ్రీస్ లో పిల్లలు లేరు అనమాట. ఇక్కడ యూరోప్ కంట్రీలో చాలా పెద్ద ఇష్యూ ఏంటంటే ఫర్టిలిటీ రేట్ అనేది చాలా లేదు. అక్కడ పిల్లలు కనమని చెప్పి అక్కడ ప్రోత్సాహకం ఇస్తారు. ప్రజెంట్ గా గ్రీస్ లో ఎక్కడైనా సరే పిల్లలు లేకుండా స్కూల్స్ మూసేయడం ఫస్ట్ గ్రీస్ లోనే జరిగింది. ఎందుకంటే అక్కడ స్కూల్స్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, పెద్ద టీచర్స్ ఉన్నారు, పెద్ద ఫండ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ చదువుకోవడానికి పిల్లలు లేరు. ఎందుకంటే అక్కడ ఫర్టిలిటీ రేట్ తగ్గిపోయింది. సో దానివల్ల స్కూల్స్ ను మూసేయడం జరుగుతుంది. సో దానివల్ల డెత్ ఆఫ్ గ్రీస్ అని చెప్పి ఎలాన్ మస్క్ ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. సో ఇది నెక్స్ట్ నార్వేలో కొత్తగా ప్రెసిడెంట్ ఎన్నికయ్యాడు. అతని పేరు జాన్ రొట్టో. లేబర్ పార్టీ నుంచి ఎన్నిక కావడం జరిగింది. సో మరలా ఎన్నిక కావడం జరిగింది అనమాట. సో ఇది మొత్తం ఏషియా మరియు యూరప్ కు సంబంధించి. నెక్స్ట్ ఆఫ్రికా కంట్రీస్ కు ఒకసారి చూసినట్టయితే ఆఫ్రికా కంట్రీ చూస్తే మాలి ఫిఫా క్వాలిఫై కావడం జరిగింది. సో బుర్కినా ఫాసో ఒక ఆఫర్ ఇవ్వడం జరిగింది ఆఫ్రికన్ కంట్రీస్ మొత్తం ఫ్రీ వీసాతోని రావచ్చు అని చెప్పి బుర్కినా ఫాసో డిక్లేర్ చేయడం జరిగింది. దానికి ప్రెసిడెంట్ అయిన ఇబ్రాహిం ఈ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ బొత్స్వానా, సౌత్ ఆఫ్రికా, కెన్యా, ఉగాండా, సౌత్ సుడాన్ లో పెద్ద ఇష్యూ జరుగుతుంది. సో సుడాన్ లో కూడా
కొంచెం అక్కడ రాజకీయ సంక్షోభం జరిగింది. ఇథోపియాలో రీసెంట్ గానే ప్రపంచంలోనే అంటే ప్రపంచంలో కదా ఆఫ్రికాలోనే అతిపెద్ద ఆనకట్ట కట్టడం జరిగింది. మేజర్ గా నైలు నదిపై వీళ్ళు కట్టడం జరిగింది అడిస్ అబాబాకు దగ్గరగా. సో సోమాలియా, నెక్స్ట్ ఈజిప్ట్, ట్యునీషియా, మొరాకో. సో మొరాకో కూడా క్వాలిఫై కావడం జరిగింది ఫిఫాకు. సో ఇది మేజర్గా ఆఫ్రికా. నెక్స్ట్ అమెరికా ఒకసారి చూద్దాం. అమెరికా ఖండం అంటారు అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ బ్రెజిల్ ఫార్మర్ ప్రెసిడెంట్ కు 27 సంవత్సరాల జైలు శిక్ష పడడం జరిగింది. సో రీసెంట్ గానే నిన్ననో మొన్ననో జడ్జిమెంట్ కూడా రావడం జరిగింది. సో దాదాపు ఏదో శిక్షల వల్ల అంటే ఏదో ఒక అవినీతి మరకల వల్ల దాదాపు 27 సంవత్సరాలు జైలు శిక్ష పడడం జరిగింది. నెక్స్ట్ అర్జెంటీనా ఫిఫా క్వాలిఫై కావడం జరిగింది. ఉరుగ్వే ఫిఫా క్వాలిఫై కావడం జరిగింది. పరాగ్వే క్వాలిఫై. నెక్స్ట్ ఈక్వెడార్ కూడా క్వాలిఫై కావడం జరిగింది. కొలంబియా క్వాలిఫై కావడం జరిగింది. సో గ్వినియాకు కొత్తగా ఇర్ఫాన్ అలీ అని కొత్త కాదు, ఇతను 3rd టైం ప్రెసిడెంట్ గా ఎన్నిక కావడం జరిగింది గయానాకు. సో ఇండియన్ ప్రెసిడెంట్ కూడా శుభాకాంక్షలు తెలపడం జరిగింది గయానా ప్రెసిడెంట్. నెక్స్ట్ వెనిజులాకు అమెరికా నుంచి థ్రెట్ అనేది చాలా తీవ్రంగా ఉంది. సో ఇతను ముర్దాస్, వెనిజులా ప్రెసిడెంట్ అయిన ముర్దాస్ ను ఎలాగైనా హతమార్చాలని చెప్పి అమెరికా చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. సో ఇది ఒక విషయం, కాన్ఫ్లిక్ట్ అనేది అమెరికా వెనిజులా మధ్య తీవ్రంగా జరుగుతుంది అనమాట. నెక్స్ట్ అమెరికా. సో అమెరికాకు వచ్చేసరికి అమెరికాలో మేజర్ గా క్లిర్క్ హత్య అనేది చాలా పెను విషాదంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే అమెరికా డొనాల్డ్ ప్రెసిడెంట్ యొక్క అత్యంత సన్నిహితుడు మరియు ఆ పార్టీ యొక్క యాక్టివిస్ట్ అయిన క్లిర్క్ హత్య అనేది ఎఫ్బిఐకి అసలు ఇయ్యట్లేదా అనేది ఒక పెద్ద ఇష్యూగా మారింది. ఎందుకంటే దీనిపై ట్రంప్ స్పందన అనేది అంతగా లేదు. ఎందుకంటే ఒక ఫ్రెండ్ చనిపోతే కూడా అంతగా స్పందిస్తలేడు అని చెప్పి ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంకో హత్య కూడా జరిగింది. ఇండియన్ అమెరికన్ అయిన ఒక అతనిపై డలాస్ లో అతను ఘోరంగా హత్య చేయడం జరిగింది. సో అతను మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మాత్రం ఒకరిని సస్పెక్ట్ గా అరెస్ట్ చేయడం జరిగింది అనమాట యునైటెడ్ స్టేట్స్ లో. సో ఇది ఇంకొకటి ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ప్రెసెంట్ గా చాలా దేశాలపై ఆంక్షలు విధిస్తుంది, చాలా దేశాలపై టారిఫ్లు విధిస్తుంది. సో కొన్ని దేశాల నుంచి టారిఫ్లు మినహాయించింది. సో ప్రెసెంట్ గా ఇక్కడ మాత్రం ప్రెసెంట్ గా చాలా ఇక్కడ సిఇఓస్ ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద కంట్రీస్ యొక్క సిఇఓస్ ఎవరైతే ఉన్నారో అది ట్రంప్ తో మీట్ కావడం కూడా జరిగింది. ఒక్కొక్కరిని ఎంతెంత ఇన్వెస్ట్మెంట్ పెడతామని చెప్పి సపరేట్ గా అడగడం కూడా జరిగింది. సో అందులో చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మెటా కానీ, గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ. సో చాలా మంది సిఇఓస్ రావడం జరిగింది. అనూహ్యంగా టెస్లా సిఇఓ మాత్రం రాలేదు ఆ మీటింగ్ కు. ఆ మీటింగ్ జరిగి కొన్ని రోజులు అవుతుంది, యాక్చువల్లీ నేను ఈ రోజు చెప్తున్నాను, కొన్ని రోజుల క్రితం జరిగింది. టెస్లా సిఇఓ మాత్రం అటెండ్ కాలేదన్నమాట. సో నెక్స్ట్ కెనడాకు వచ్చేసరికి కెనడాలో దాదాపు టెర్రరిస్టుల యాక్టివిటీస్ మొత్తం ఫండ్ మొత్తం ఇక్కడి నుంచే వస్తుందని చెప్పి ఒక నివేదిక తెలిపింది. సో ఇక్కడ కెనడాలో ఖలిస్తాన్ యాక్టివిస్టులు అనేది చాలా మంది ఉన్నారు అనమాట. ఖలిస్తాన్కి సంబంధించిన వాళ్ళు కెనడాలో చాలా మంది ఉన్నారు. సో ఆ ఖలిస్తాన్కు ప్రపంచంలో అంటే మెయిన్ గా భారతదేశంపై అటాక్ చేయడానికి సంబంధించిన నిధులు అనేది కెనడా నుంచే వస్తున్నాయని చెప్పి ఒక నివేదిక రావడం జరిగింది. సో దీనిపై కెనడా అనేది కొంచెం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. సో మేజర్ గా ఇదండి ప్రపంచంలోని దేశాల యొక్క మేజర్ న్యూస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.